అంటే జెరూసలేం వెళ్ళే వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తుంది. ఈ మధ్యలో పెంచినట్టు కూడా ఉంది. ఈ మధ్య ఈ చంద్రబాబు మొదలుపెట్టాడు, చంద్రబాబును రాజశేఖర రెడ్డి మొదలుపెట్టారనమాట అండి. నేను కోర్టుకి వెళ్ళాను, కోర్టు ఆపేసింది ఇది. దీని మీద అప్పీల్ వెళ్ళారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు లోకల్గా తెలుసుకుని పడేసారు, ఆపండి అట్టగా జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవడో ప్యాస్టర్ కూడా డబ్బిస్తున్నాడు. ఓకే, చంద్రబాబు మొదలుపెట్టాడు. ఎవరికి ఇమాంకిన్ను ఆ మొహమ్మద్జీన్కి అరిచేవాడికి అనమాట అండి. చంద్రబాబు మొదలుపెట్టాడు ఇవి. ఏమండి ఉర్దూ గర్లు కట్టాడు చంద్రబాబు ఏమండి ఉర్దూ గర్లు షాదీ ఖానాలు కట్టాడు తురకాల కోసం అనమాట అండి. హిందూ దేవాలయం ఈ 30 దేవాలయాన్ని బదులు కొట్టేశాడు విజయవాడలో. 80 కోట్లు పెట్టాడు హజ్ హౌస్ కడతానని చెప్పేసి పునాది చేశాడు అనమాట చంద్రబాబు. అవి చేసిన పనులు ఇంతంతాయి కాదు అన్నమాట. దేశద్రోహం మతద్రోహం రెండు కూడా అనమాట. రెండు భారత ధర్మద్రోహం ఎవరంటే నెంబర్ 1 చంద్రబాబు అంట అనమాట. సో ఈ విధంగా వీళ్ళు సెక్యులరిజం అదంటే సెక్యులరిజం అంటారు. సెక్యులరిజం అంటే యాంటీ హిందూయిజం. ఈ హిందూయిజాన్ని గురించి ఎవరైనా చెప్తారా? నేను తెలుగు మీడియంలో చదువుకున్నా. తెలుగు మీడియంలో చదువుకుంటే మా గురువు గారు వాళ్ళ ఫోటోలు అవి పెట్టుకున్నా. నేను హై స్కూల్లో నడిచి వెళ్ళేవాడిని హై స్కూల్కి అనమాట అండి. అట్లా సామ్యుయల్ పాల్ అని ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్తే గురువులు అంటే గురువులు నిజమైన గురువులు అనమాట అండి. ఓకే, వాళ్ళు హై స్కూల్లో అక్కడికి వెళ్తే నేను ఫస్ట్ వచ్చానంట 5th ఫామ్లో. అట్లా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ సెక్షన్లో ఆ సెక్షన్లో వేస్తున్నారనమాట అండి. ఇట్టా మార్కులను బట్టి. ఒక పంతులు గారు నిడమర్తి సత్యనారాయణమూర్తి గారు అనే పంతులు గారి దగ్గర చేస్తే కడవళ్ళంతా తనకి ఏం చెప్పారు, నువ్వు తప్పుతావురా, నువ్వు ఫస్ట్ వచ్చావురా 5th క్లాస్లో 5th ఫామ్లో, ఎందుకంటే ఆయన చెప్పడరా, పాఠాలు చెప్పడరా, కథలు చెప్తాడన్నారు. ఆ మాట విని శేషాచార్యులు గారిని గుడివాడలో మా హై స్కూల్లో మాకు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ అనమాట అండి. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఆయన సెక్షన్కి వెళ్ళను, నాకు వేరే సెక్షన్ ఉండాను అనమాట. ఇస్తాను నేను, ఆయన సెక్షన్లో కూర్చున్నావా అంటే కూర్చోలేదండి అన్న అనమాట. వీళ్ళు కూర్చో, ఒక్క సెక్షన్ ఒక్క క్లాసు కూర్చో, అది అయిపోయిన తర్వాత నాకు వచ్చి ఎవడో ఆయన దగ్గర నుంచి చెప్పు అన్నాడు అనమాట. ఎంత గొప్పడైనా. ఆ క్లాస్కి విన్నా వెంటనే పరిగెత్తుడు, సార్ నేను అక్కడే ఉంటానన్నా. ఎందుకన్నాడు, మరి వెళ్ళిపోతానన్నావు కదా, తప్పుతానన్నావు కదా, మళ్ళీ ఆయన క్లాసులో ఉంటానన్నావు ఎందుకన్నావు? సార్ ఆయన పద్యాలు చెబుతున్నాడండి, ఏమండి ఎలా నుంచోవాలో చెప్తున్నాడండి, ఎలా కూర్చోవాలో చెప్తున్నాడండి, ముక్కు శివుడు. దాని తర్వాత ఒక ప్రశ్న అడిగాడు అనమాట ఆ క్లాస్లో గలం చేస్తుంటే, ఒరే గుడివాడలో గాడిదలు ఉన్నాయా? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్, పాటి మీద చాలా ఉన్నాయి, అవ్వు కరుస్తాయి అన్నాను. ఒరే దానికి ఎన్ని కాళ్ళు రా? సార్ ఏంటండి ఈ పిచ్చి ప్రశ్న అడుగుతున్నారు మీరు, దాని 4 కాళ్ళు. ఒరే 4 కాళ్ళ మీద గాడిద నుంచోవడం ఎప్పుడన్నా చూసావా అన్నాడు. ఎప్పుడన్నా చూసారా మీరు? 3 కాళ్ళ మీద నుంచుంటుంది. వీడెవడో ఒక కాళ్ళ మీద నుంచుంటున్నాడు. ఎట్లా నుంచున్నాడు క్లాసులో అనమాట. ఒక కాళ్ళ మీద నుంచుంటా అంటే నువ్వు గాడిద అని చెప్పలా, ఇండైరెక్ట్గా చెప్పేసిండు. దానికి ఆవిడకి అర్థం అయిపోయింది అనమాట. దాని తర్వాత మాటలు ఎలా మాట్లాడేది, కోపం వచ్చిన స్త్రీలు ఎలా చేస్తారంటే, జలజాతాసన వాసవాది స్వర పూజ భాజనం బయట నర్చులతాంతాయుధ గన్న తండ్రి శిరమచ్చో ఓమపాదంబునం తొలగందోచే అట్లయగు కాంతులు నేరములు చేసిన కాంతలు ఉచిత వ్యాపారములు నెత్తురే పద్యం చదివాడండి. నాకు అప్పుడే వచ్చేసింది నిజంగా చెప్తాను. సమ్యక్ అది ఏంటి, సత్యభామ కృష్ణుని తంతుందనమాట అండి. పారిజాత పుష్పాన్ని పోతే పాపం జలజాతాసన వాసవాది స్వర పూజ భాజనం బయటనొచ్చు లతాంతాయుధగన్న తండ్రి శిరము వామపాదంబునం తొలగందురోజే. ఏం చెప్తున్నాడు అనమాట అండి, స్త్రీలను గౌరవించమని చెబుతున్నాడు అనమాట. ఇది అసలు చదువు అంటే ఇది, విద్య అంటే ఇది విద్య. ఇలా చెప్పే పంతులు ఉన్నారు ఈనాడు. వీళ్ళంతా జీతగాళ్ళు, వీళ్ళు గురువులు కాదు, టీచర్లు కాదు, ట్యూటర్లు కూడా కాదు అనమాట అండి, జీతగాళ్ళు. సంఘాలు పెట్టుకున్నారా? డెమోక్రటిక్ టీచర్స్ అసోసియేషనా? ఫ్యాసిస్ట్ టీచర్స్ అసోసియేషన్ పెట్టుకోవచ్చా? క్యాపిటలిస్ట్ టీచర్స్ అసోసియేషన్ పెట్టుకోవచ్చు, స్వతంత్ర టీచర్స్ పెట్టుకోవచ్చు. సో ఈ కమ్యూనిస్టులు చేసింది ఏంటంటే, ఈ చీడ పురుగులాగా చేరి అన్ని చోట్ల కూడా ఈ చీడని పెట్టి ఈ చీడను పోషించింది నెహ్రూ వంశం అనమాట అండి. ఆ నెహ్రూ వంశం పోషించి పోతలు ఉండకూడదు, మహాభారతం ఉండకూడదు, ఎందుకంటే హిందూ అంట. ఎక్కడ హిందూ అనే శబ్దం 1,00,000 శ్లోకాలు ఉన్నాయి మహాభారతంలో. రామాయణంలో 24,000 ఉన్నాయి అనమాట. ఇక్కడ హిందూ అనే ఉందా? భారతదేశంలో హిందూ అని ఎవడైనా హిందూ అన్నాడా ఎప్పుడన్నా? 1938లోనే విజయనగర సామ్రాజ్యం స్థాపించినప్పుడు ఆ విద్యారణ్య స్వామి హిందూ ధర్మ రక్షణార్థాయ స్థాపయామహ, హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడం. అప్పుడు సంస్కృత భాషలో నుంచి హిందూ, అంతకుముందు ఒకటి సింధు
పలకడం చేత హిందూ దేశానికి ఇటు ఉన్న వాళ్ళు హిందీ అట్ట వచ్చిందనమాట అండి. మనం ఎప్పుడు భారతీయులు అనుకుంటున్నాం. జంబూ ద్వీపే అంటే అంత చదువుకొని కృష్ణా గోదావరి మధ్యని పెళ్లి చేసుకుంటా అంటే రష్యులను పిలుస్తున్నాం, దేశాన్ని పిలుస్తున్నాం, అందరిని పిలుస్తున్నాం. వాళ్ళందరూ కూడా నువ్వు నేను చేస్తాంరా, వాళ్ళు ఉంటారా, వాళ్ళు రా సాక్ష్యం అని చెప్తున్నాం మనం. ఇది ఒకటి అమెరికాకి ఎక్స్ప్లెయిన్ చేసాను. ఒక అమెరికన్ తీసుకొచ్చి నేను ఐటీ అడ్వైజర్గా ఉన్నప్పుడు, రా పెళ్ళికి రా, మా హిందువులు అటాక్ చేసుకుంటారు అని. వాడు చదువు ఏంటి ఎంత చదువుతున్నా అంటే ఈజ్ కాలింగ్ ది విట్నెసెస్, గోదావరిని, కృష్ణని, బ్రహ్మని, సత్యని, ఈయన్ని, వాడిని, వాళ్ళంతా ఉంటారు, మనంతా చత్తాం కాబట్టి వాళ్ళకి చెప్తున్నాడు వీళ్ళతో పెళ్లి చేసుకున్నారని. ఓకే, వాడు ఆశ్చర్యపడ్డాడు అనమాట. మేము కాగితాలు మీద రాసుకుంటున్న కాగితాలు చింపేస్తా ఉన్నాడు అని. Like and subscribe Eagle Media Works.